पापाग्नाय भक्तवत्सल त्रिविक्रमाय सिंहमौर्याय जटामुकुलशोभितः किं कन्याकारण्डक नीलमेघस्यामतनोजो श्रीमन्नारायण कृपाकटाक्षफल सिद्धिरस्तु संकल्प फल सिद्धिरस्तु देवदेवाय अनंताय कल्याणनायकः महाविष्णु प्रसन्न वेंकटेश्वर स्वामिनः संपूर्ण अनुग्रह सिद्धिरस्तु కావలి నియోజకవర్గంలో నేను మంత్రిగా కృష్ణారెడ్డి గారు శాసనసభ్యుడిగా వచ్చాక ధూపదీప నైవేద్యాల కింద ఈ నియోజకవర్గంలో 73 ఆలయాల్లో ప్రతి నెల 10,000 రూపాయలు ఆ యొక్క పూజ కైంకర్యాలు చేసే వ్యక్తికి బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు వేసే కార్యక్రమం మొదలు పెట్టాం. ఇవాళ అందరికీ ఆ డబ్బు విడుదల అవుతూ ఉంది. కామన్ గుడ్ ఫండ్ కమిటీ నుంచి ఇప్పుడు దాదాపు 2 కోట్ల రూపాయలు పనులు మొదలుపెట్టి చేయడం జరుగుతుంది. ఇంకా కొన్ని పనులు మొదలు పెడుతున్నాం. ఇంకా కొన్ని ఆలయాల గురించి ఈ శాసనసభ్యులు ఇప్పటికే అడగడం జరిగింది. కావలి పట్టణంలో కూడా కొన్ని ఆలయాల గురించి ప్రస్తావన చేశారు. వీటన్నిటికి కూడా త్వరలోనే నిర్ణయం తీసుకుని నిధులు మంజూరు చేస్తానని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తాను. కొన్నిటికి నేను ఇప్పుడు శంకుస్థాపన చేశాను. కొన్నిటికి మన పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారి సత్యంలో వచ్చి వారు కూడా ఇక్కడ శంకుస్థాపన చేసి అతి పెద్ద కోనేరు నిర్మాణానికి వాళ్ళు ఇవ్వడం. కొంతమంది దాతలు ఇప్పుడే పలకరించాను అందరినీ. వారందరూ కూడా ఇక్కడ ఒక్కొక్క కార్యక్రమాన్ని తీసుకోవాలి. ఎంత పెద్ద కార్యక్రమం ఈ ఆలయానికి జరుగుతూ ఉందని అంటే ఇందులో దేవాదాయ శాఖ పాత్ర కొద్ది మాత్రమే. దాదాపు 19-20 కోట్ల రూపాయల పనులు జరుగుతూ ఉంటే దేవాదాయ శాఖలో నేను మంజూరు చేసింది కేవలం 2-2.5 కోట్ల రూపాయలు మాత్రమే చేశాం. మిగతా అంతా కూడా దాతలే ముందుకు వచ్చారు. అది ఒక అదృష్టం. ప్రాంతంగా ఉంటుందంటే ఈ ప్రసన్న ఇంద్రేశ్వర మన ప్రాంతం మీద ఉందని మనందరం కూడా అనుకుంటుంటారు, పెద్దలు కూడా చెప్తూ ఉంటారు. అందుకనే సంవత్సరానికి ఒకసారి జరిగేటువంటి పంచాయతీ ప్రమోచనాల కార్యక్రమంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వేలాది మంది భక్తులు ఇక్కడ వచ్చేయటం, వెంకటేశ్వర స్వామి యొక్క కృపని ఈ ప్రాంతంలో ఎక్కడో ఇక్కడ ఏదో ఒక ఇంట్లో కొంత సహాయం పొందినటువంటి వాళ్ళు అందరూ ఉంటారు ఆనంద కుటుంబీకులు. అటువంటి తరుణంలో ఈ రోజు రామనారాయణ అన్న ఈ దేవస్థానానికి సంబంధించినటువంటి 8వ మంది మినిస్టర్ కావడం నిజంగా మన అదృష్టం. కానీ ఆయన ఈ ప్రాంతం మీద మమకారంతో లెటర్ రాసి వాళ్ళతో మాట్లాడి వస్తున్నాడు కృష్ణాన్ని రెడీ చేసుకోమని చెప్పాడు. నిజంగా అది అసలు బ్రహ్మ ముహూర్తం. ఆ ముహూర్తంతో స్టార్ట్ అయినటువంటి ఈ రోజు ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి క్షేత్రం అభివృద్ధి ఇప్పటికీ దాతల సహకారం కావచ్చు, అన్న సహకారం కావచ్చు, ఇప్పటికి 19 కోట్ల రూపాయలతో ఈ రోజు కావాలన్న ఈ 2 కోట్ల క్షేత్రంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టం జరిగింది.